గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక లాస్ట్ 2 వీక్స్ గా ఏదైతే మనం ఫెడ్ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, నేను రాత్రి రాని వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అనుకున్నారో 0.25 వస్తుందని, దానికి భిన్నంగా 0.5% ఆఫ్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ చేయడం జరిగింది. సో అది గ్లోబల్ మార్కెట్ ని చేర్ చేసినప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ అంత గ్రేట్ గా చేర్ అవ్వలేదు. సో రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ మన మార్కెట్స్ అది ప్రైజింగ్ చేసింది అని ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీకే మనకు ఆల్మోస్ట్ 600 పాయింట్స్ దాకా పెరగటం చూసి న్యూ హై ఏదైతే ఉందో 25,350 ఆ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. సో ఈ రోజు ట్రేడింగ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 110 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది నిఫ్టీ. బట్ ప్రాబ్లీ యాజ్ అ డే ప్రోగ్రెస్ కొద్దిగా సెల్ ఆఫ్ కే రావటం చూసాం. ఒక న్యూ హై అయితే మనకి ఫామ్ అవటం చూసాం అరౌండ్ 25,611 దగ్గర. అండ్ బట్ క్లోజింగ్ బేసిస్ లో మనం చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం. ఎందుకంటే 25,415 దగ్గర ఈరోజు నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై కూడా 25,445 అండ్ ప్రాబ్లీ ఈరోజు క్లోజింగ్ దాని కిందనే అయింది కాబట్టి ఎక్స్టెండింగ్ టాప్స్ ఏ ఫామ్ అవుతూ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే 25,333 ఉందో అది ఎక్స్టెన్షన్ అవుతూ ఇప్పుడు 25,611 దాకా వెళ్ళటం చూసాం. అంటే ఒక 250 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ థ్రెట్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే మనకి ఒక క్లియర్ సపోర్ట్ 25,285 దగ్గర ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 150-180 పాయింట్స్ కింద. అండ్ సెకండ్ థింగ్ 25,134 ఏదైతే ఉందో 20-డే మూవింగ్ యావరేజ్, అదొక షార్ట్ టర్మ్ లో గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది. సో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలి అంటే కనుక కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ 25,650 to 25,850 మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే దట్స్ వేర్ ద సప్లై జోన్ అని అంటాం మనం. అండ్ ప్రాబ్లీ అక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది స్వల్పంగా బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నాం. సో ఈరోజు నిఫ్టీలో పెరిగిన స్టాక్స్ చూస్తే బిగ్గెస్ట్ గెయినర్ ఎన్టీపీసీగా చెప్పుకోవచ్చు. 2.36% పెరిగింది. దానికి ప్రధాన కారణం జెఫ్రీస్ ఎవరైతే ఉన్నారో బ్రోకింగ్ హౌస్, వాళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ రీజన్ ఎన్టీపీసీ పవర్, గ్రీన్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఐపీఓకి డ్రాఫ్ట్ ప్రాస్పెక్ట్స్ ఫైల్ చేశారని ఒక వార్త రావడంతో 10,000 crores రేజ్ చేయడం కోసం బేసికలీ సెక్టర్ ని మొత్తం కూడా డిఫెండ్ చేస్తూ ఇది ఒక్కటే స్టాక్ పెరిగింది. ఎందుకంటే అదర్ సెక్టర్స్ ఏవైతే, అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి కాబట్టి దీన్ని ఒకటి స్పెసిఫిక్ గా చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాంకింగ్ కూడా ప్రాబ్లీ నిన్నటి గెయిన్స్ తర్వాత ఈ రోజు కూడా క్యాచ్అప్ మూవ్ అనేది రావటం చూసాం. సో కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి కొద్దిగా మూవ్ రావటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ ఈరోజు అగైన్ డిఫెన్సివ్ సెక్టర్ గా ఈరోజు పెరగటం చూసాం. మనకి నెస్లే, లీవర్, టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్. ఆటోస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏదైతే సెల్ ఆఫ్ గురైందో ఈరోజు స్వల్పంగా బయింగ్ రావటం చూసాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్పేస్, లైక్ 2-వీలర్ లో బజాజ్ ఆటో అండ్ 4-వీలర్ లో మారుతి, ఇన్ఫాక్ట్ హీరో మోటార్ అండ్ అదర్ నేమ్స్ కూడా కొద్దిగా పెరిగాయి. అండ్ ఫార్మాలో మేబీ సైడ్ తీసుకుని అని చెప్పొచ్చు, సన్ ఫార్మా హ్యాస్ గాన్ అప్ అండ్ రిలయన్స్ కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక బిగ్గెస్ట్ లూజర్స్ ఇప్పుడే అనుకున్నట్టు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ట్రాక్ ద ఇండెక్స్ ఆర్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. సో బీపీసీఎల్ బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు 3.46%. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రూడ్ తగ్గుతున్నా కూడా ఈ స్టాక్ జనరలీ బెనిఫిట్ ఉంటుంది, బట్ సెల్ ఆఫ్ అనేది గురవుతుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ కోల్ ఇండియా అండ్ ఓఎన్జీసీ క్లోజ్ టు 1.8% పర్సన్ చేసాం. అదాని పోర్ట్ లో 1.5% క్రాక్ వచ్చింది. ఐటీలో కొంచెం సెల్ ఆఫ్ కి గురవటం చేసాం, టీసీఎస్, హెచ్ఎల్ లాంటి స్టాక్. ఇక ఇండెక్స్ హెవీ వెయిట్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీలో కూడా స్వల్ప నష్టాలు రావటం చేసాం. అండ్ మెటల్స్ లో కొద్ది వీక్నెస్ కనపడింది. ఫార్మాలో కొద్ది వీక్నెస్ అనేది కనపడింది, డాక్టర్ రెడ్డీస్, దివీస్ అండ్ సిప్లా లాంటి స్టాక్స్ లో. అదర్వైజ్ నిఫ్టీ నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు ఈరోజు, ఇన్ స్పైట్ ఆఫ్ ఎ బిగ్ గ్రేట్ న్యూస్ తోటి. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నట్టు ఆల్ టైమ్ హై హిట్ అవుతుంది అని ఎగ్జాక్ట్లీ టచ్ అండ్ గో లాగా ఒక ఆల్ టైమ్ హై అయితే హిట్ అవటం చేసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై మనకి జూలైలో రావటం చేసాం 53,357. ఈరోజు హై 53,353. జస్ట్ 4 points లో మిస్ అయింది ఆల్ టైమ్ హై. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే అబరేషన్స్ ఆల్వేస్ ఉంటాయి కాబట్టి. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రాబ్లీ టాప్ నుంచి ఒక 300 పాయింట్స్ దాకా కూడా కరెక్ట్ అవటం చేసాం. బట్ స్టిల్ నిఫ్టీ కన్నా బెటర్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే క్లోజింగ్ బేసిస్ లో 200 పాయింట్స్ వరకు పైన క్లోజ్ అవటం చేసాం. సో నా ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో కానీ లేదంటే సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ కానీ ఏదైతే ఉందో నా ఇట్ విల్ బికమ్ సపోర్ట్ కాబట్టి 50 to 340 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ రోజు 53,000 అప్రాక్సిమేట్లీ క్లోజ్ అయింది.
అండ్ ఒక 300 to 600 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ సెక్టర్ రొటేషన్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. సో ఆ డ్రాగ్ ని బై కోసం యూజ్ చేయాలి. మేబీ 50 to 500 ఆ లెవెల్లో, బట్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకొని 53,200 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంకా అప్పర్ సైడ్ మనం చూస్తే కనుక స్టిల్ పొటెన్షియల్ ఉంది అప్ సైడ్, ఎందుకంటే మనకి నిఫ్టీ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో దాని తర్వాత ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 2.5% దాకా పెరగటం చేసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్లే చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 53,300 నుంచి ఒక 2% అన్నా కూడా మేబీ 54,500 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఇట్ వాస్ ఏయూ బ్యాంక్. సో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ స్టాక్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది, టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో 3.5% అప్ మోర్ రావటం చేసాం. ఇక అదర్ ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటక్ బ్యాంక్, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా బిట్వీన్ 0.5 నుంచి 1.5 మధ్యలో పెరగటం చేసాం. ఇక పిఎస్యు స్పేస్ ఇక్కడ కూడా అన్పర్ఫార్మ్ చేసింది. ఆల్ పిఎస్యు స్టాక్స్ ఆర్ డౌన్. సో స్టాక్స్ లైక్ పిఎన్బి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ స్వల్పంగా పడినా కూడా ప్రాబ్లీ పిఎన్బి 1.37% బిగ్ క్రాక్ రావటం చేసాం. బట్ అదర్వైజ్ 0.35 నుంచి 0.8% దాకా పడతాం చేసాం. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఐడియా విచ్ వాజ్ అండర్ పర్ఫార్మ్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ డేగా చెప్పుకోవచ్చు ఈ రోజు. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ కూడా జరగటం చేసాం, అబౌట్ 250 crores గా. సో స్టాక్ ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయింది. సో దీనికి ప్రధాన కారణం సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ వాళ్ళ ప్లీ ఏదైతే కోర్టులో వాళ్ళు కేసు వేశారో రీకంపిటేషన్ ఆఫ్ ఏడిఆర్ డ్యూస్, అంటే ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవి ఇన్స్టాల్మెంట్స్ లో కడతామని ఒక పిటిషన్ వేసింది, అది రిజెక్ట్ చేసింది. సో దాంతో ఒక బిగ్ క్రాక్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ మన వీడియోస్ గతంలో చూస్తే కనుక మనం ఐడియా అండ్ ఎస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాం, ఎందుకంటే లాట్ ఆఫ్ హెచ్ఎన్ఏస్ ఆర్ ఓనింగ్. అండ్ ఎస్పెషల్లీ క్యూఐపి తర్వాత 11 రూపీస్లో ఇచ్చినాక చాలా మంది కూడా ఐడియా 14 to 16 మధ్యలో కొన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చూస్తే కనుక ప్రిసైస్లీ మనం చూసుకుంటే కనుక 6th July రోజు, 6th సెప్టెంబర్ రోజు మనం అనుకోవడం జరిగింది 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయింది కాబట్టి ఈ స్టాక్ లో కేర్ఫుల్ ఉండాలి అని. ఎస్ బ్యాంక్ కూడా సిమిలర్ గా అలానే మనం చెప్పడం జరిగింది. సో ఆ రోజు ఇది 14 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు ఆల్మోస్ట్ 10.5 దాకా రావటం చేసాం. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ చార్ట్స్. సో ఎప్పుడు కూడా నెగటివిటీ వచ్చినప్పుడు మనకి ఎంత ఇష్టం ఉన్నా కూడా స్టాక్ సెల్ చేయాలంటకి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ స్పిల్ ఓవర్ లో ఇండస్ టవర్స్ కూడా క్రాక్ అవటం చేసాం, క్లోజ్ టు అబౌట్ 10%. ఫర్టిలైజర్ స్పేస్ లో ఒక మంచి క్రాక్ రావటం చేసాం, చంబల్ అబౌట్ 7.5% క్రాక్ అయింది. అదేవిధంగా కోర్మాండల్ ఒక 3% వీక్ అవటం చేసాం. అండ్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో ఉన్న పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఈ రోజు కూడా ఒక మంచి సెల్లింగ్ గురయ్యాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్ లైక్ డిఫెన్స్ లో చూస్తే కనుక బిఎల్ అండ్ హెచ్ఎల్ లాంటివి, ఆయిల్ మార్కెటింగ్ స్టాక్స్ కానీ, లేదంటే మెటల్స్ కానీ, గేల్ లాంటివి, లేదంటే సేల్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ బిహెచ్ఎల్ లాంటి స్టాక్స్. బిహెచ్ఎల్ ఇన్ఫాక్ట్ జస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కట్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఏదైతే ఉందో అది ఇంకా కట్ కానప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ జస్ట్ అబౌట్ 7 to 8% అవే ఫ్రమ్ దట్ లోస్ అని చెప్పుకోవచ్చు. సో పిఎస్యూస్ ఎవ్రీ రేంజ్ లో సెల్లింగ్ వస్తుంది, కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. అండ్ ఇన్ఫాక్ట్ ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి లాంటి స్టాక్స్ లో కూడా సెల్ ఆఫ్ కి గ్రో అవటం చేసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ కానీ, కొన్ని మిడ్ క్యాప్ ఐటీస్ కానీ, వీటన్నిటిలో కూడా కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లో ఈరోజు సెకండ్ డే కొద్ది సెల్ ఆఫ్ కి గ్రో అవటం చూసాం. అండ్ అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్ అండ్ హై బీటా నేమ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో డిక్సన్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్లింగ్ రావటం చూసాం. ఇక ఈరోజు పెరిగిన వాటిల్లో చూస్తే కనుక ఇట్స్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లాంటివి, రియాలిటీ, ఓబ్రాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్, కొన్ని మెటల్స్ నేమ్ అండ్ ఎఫ్ఎంసీజీ లైక్ డాబర్, గ్యాస్ బేస్డ్ స్టాక్స్ ఎంజిఎల్, ఐజిఎల్ ఏదైతే బ్రోకింగ్ హౌస్ ప్రైస్ టార్గెట్స్ ఇంక్రీజ్ చేసావు ఈరోజు సెకండ్ డే ఆఫ్ బయింగ్ రావటం చూస్తున్నాం మనం, ఫాలో బయింగ్ అంటాం మనం. అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ లో కొన్ని నేమ్స్ కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక న్యూ హైస్ ఫార్మ్ అయిన స్టాక్స్ లో మనం ఫస్ట్ చూసుకుంటే కనుక ఇట్ వాస్ 2 స్టాక్స్. ఒకటి న్యూజెన్ కెమికల్, ఒకటి రెయిన్బో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 10 to 14% దాకా పెరగటం చూసాం. అండ్ లోస్ నుంచి రికవర్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక రొసెల్ కానీ, స్పెన్సర్ కానీ, కేపీఆర్ మిల్ కానీ, ఆర్ పవర్, పాలసీ బజార్, యాంటోనీ వేస్ట్ ఇవన్నీ కూడా స్వల్పంగా రికవర్ అయినాయి. ఇవన్నీ కూడా లోస్ నుంచి పెరిగిన స్టాక్స్. అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ అయితే మోర్ దాన్ 5 వాళ్ళ పర్మిసిబుల్ లిమిట్ లో అప్పర్ సర్క్యూట్ లో ఉన్నాయి, లైక్ కేపీఆర్ మిల్స్ లాంటివి, ఆర్ పవర్ లాంటి స్టాక్స్, ఒకాడ్ లాంటి స్టాక్స్. అదర్వైజ్
కొన్ని నేమ్స్ అయితే క్లోజ్ టు 8 to 10% కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన స్పేస్‌లో మనం చూస్తే గనుక ప్రాబబ్లీ ఇట్ వాస్ కొన్ని నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్‌గా పెరుగుతున్నాయో నవా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, రాడికో, ఇండియా ఇన్ఫోలైన్ గానీ, శిల్పా మెడికేర్, పిఎన్బి హౌసింగ్, పానేషియా బయోటెక్, బీఎస్సీ. ఇన్‌ఫాక్ట్ బీఎస్సీ 35% లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లోనే పెరిగిందది. సో ఈరోజు ఒక 6% రిట్రేస్ అవటం చూసాం. ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్‌లోనే కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో దానిలో పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. బట్ కన్సర్న్ ఎక్కడొస్తుంది అంటే గనుక మీడియా స్టాక్స్ ఈరోజు బిలో 200 డే మూవింగ్ యావరేజ్ మళ్ళా క్లోజ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ ప్రాబబ్లీ టీవీ18 గానీ, నెట్వర్క్18 లాంటివి బిలో 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. వీటిలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ నేమ్ ఏదైతే క్యాష్ సెగ్మెంట్‌లో ఉన్నాయో స్టాక్స్ లైక్ బీఎంఎల్ లాంటివి 2 కూడా ప్రాబబ్లీ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో స్టాక్స్ పైనుంచి బాగా కరెక్ట్ అయ్యాయి కదా అని తొందరపడి కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపడట్లేదు. ఇక అదర్ నేమ్స్ లైక్ రైల్వే స్టాక్స్ మనం చూస్తే రైల్టెల్ గానీ, ఆర్బీఎన్ఎల్ గానీ కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవటం చూసాం. అబౌట్ 2.5% పడింది. బట్ ఇర్కాన్ దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. సో లాట్ ఆఫ్ స్టాక్స్ ఈరోజు మిడ్ క్యాప్స్‌లో ఎస్పెషల్లీ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. దో మనకి ఇండెక్స్ మెయింటైన్ అయినప్పటికీ అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద చాలా స్టాక్స్ క్లోజ్ అయ్యాయి ఈరోజు. సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు రీషఫుల్ పోర్ట్‌ఫోలియో అని అంటాం. ఎందుకంటే స్ట్రెంగ్త్ బై చేస్తూ వీక్‌నెస్‌ని ఎగ్జిట్ అవటం అనేది ప్రక్రియ మనం ప్రారంభించాలి ఇక్కడ. వాటెవర్ ద నేమ్ మనకి ఇంతకుముందు ప్రాబబ్లీ ఎంత పెద్ద నేమ్ అయినా కూడా, ఎంత ఫండ్స్ కొన్నా కూడా వాటిలో మనం కేర్‌ఫుల్ ఉండాలి. బట్ డిఫెన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ మనం ఎప్పుడు కూడా టాప్ నుంచి ఒక 15-20 ఆర్ 30% కరెక్ట్ అయిందని చూస్తాం గానీ, లాస్ట్ 1.5 ఇయర్‌లో ఎంత పెరిగిందని చాలా మంది చూడరు. సో ఫర్ ఇన్‌స్టాన్స్ హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్‌లో, ఆర్బీఐ లాంటి స్టాక్స్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 10-15 బ్యాగర్స్ ఉన్నాయి. ఇన్‌స్పైట్ టాప్ నుంచి 30% కరెక్ట్ అయినా కూడా. సో అది వన్ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అండ్ స్టాక్ సెలక్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేజ్‌లో. So that's all for today. Thank you for watching the video.